హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం. నేను ఒక డిఫరెంట్ కొరమేను ఎగురుతో మీ ముందుకు వచ్చానండి. కొరమేను ఎగురు చేయబోతున్నాను ఒక డిఫరెంట్గా. అదేంటంటే కొరమేను చింత చిగురు ములక్కాయ ఎగురు అండి. కొరమేను చింత చిగురు ములక్కాయ కాంబినేషన్లో ఎగురు చేయబోతున్నాను. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వైట్ రైస్లోకి. ఈ కూరకు కావలసిన పదార్థాలు చూద్దాం. ఇది కొరమేనండి, ఇవ్వండి. ఇది కొరమేను తలకాయ చూశారు కదా. రాగండికి బొచ్చి చేపకి కొరమేను తలకాయ చూశారు కదా, డిఫరెంట్. కొరమేను చేప ఎలా ఉంటుందంటే అండి, రౌండ్గా ఉంటుంది. బొచ్చి రాగండి టైప్లో ఉండదు. ఇవ్వండి కొరమేను తలకాయ చూశారుగా. కొరమేను ముక్కలు కోసుకున్నాము, క్లీన్ చేసుకొని. చింత చిగురు, ములక్కాయ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆయిల్ అండి. ఈ కొరమేను చింత చిగురు ములక్కాయ ఎగురికి కావాల్సిన ఐటమ్ చూశారు కదా. ముందుగా మనం చింత చిగురిని చక్కగా ఆకుని శుభ్రం చేసుకొని, ములక్కాయ కూడా ముక్కలు కోసుకొని, ఉల్లిపాయలన్నీ ముక్కలు కోసుకొని రెడీ చేసుకున్నామండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేస్తానో చూడండి. ఇదిగోండి, చక్కగా ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకున్నాం, చిన్న చిన్న ముక్కలుగా. చింత చిగురిని క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి నీళ్ళల్లో, ఎందుకంటే మట్టి ఇసుక రెండు ఉంటాయి. నీట్గా కడుక్కున్నాము. చింత చిగురు, ములక్కాయ కూడా ముక్కలు కోసుకున్నాము, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ఈ కొరమేను ముక్కల్ని ఉప్పు, కారం, పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కారం, పసుపు చక్కగా ముక్కగా పట్టేంత వరకు కలుపుకోవాలండి చక్కగా. ఆ రకంగా ముక్కకి పట్టేటట్టుగా శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకొని చక్కగా ఒక అరగంట మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే శుభ్రంగా ఉప్పు, కారం దానికి పడతాయండి. ఇదిగోండి, ముందుగా మనం కొరమేను ఎగురికి ఒక గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ మీద స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ గిన్నె వేడెక్కిన తర్వాత మనం తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత 2 రెబ్బల కరివేపాకు, ఈ 3 వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ముందుగా మనం ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే లైట్గా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత మనం ఎగురుల తర్వాత వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గటం కోసం మనం ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. చక్కగా వేగనివ్వాలండి ఉల్లిపాయలు. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గుతాయి. ఇవ్వండి, ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గిలో చూసుకున్నామండి. బాగా మగ్గినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్
ఇది కూడా వేగిన తర్వాత మన ముందుగా తరిగి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాలి, ఈ ములక్కాయ ముక్కలు కూడా మగ్గాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ములక్కాయ ముక్కలు ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గినా చూసుకుందామండి. ములక్కాయలు అవి మగ్గినాయండి. మనం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కొరమైన ముక్కల్ని ఉప్పు కారం పసుపు కలుపుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలి. మనం వేసుకొని చక్కగా ఉల్లిపాయలు కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదే 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొరమైన ముక్కలు ఎంతవరకు మగ్గినాయో చూద్దామండి. చక్కగా మగ్గినాయండి. ఇప్పుడు మనం గుట్టతో కొంచెం అలా తిప్పుకోవాలి, పట్టుకొని గిన్నెని పట్టుకుని తిప్పాలి. ఇప్పుడు మనం మొక్క ములిగేంత వరకు వాటర్, ముందుగా మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదండి, అందులోనే కాస్త గిన్నె నిండా ఇది ఉంటుంది కాబట్టి మసాలా ఉప్పు కారం అందులో నీళ్ళు పోసుకున్నాం కదా, మొక్క ములిగేంత వరకు వాటర్ పోసుకున్నాము. చక్కగా కలుపుకోవాలి. మనం ఒక ఉడికి వచ్చిన తర్వాత అండి, ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతచిగురు అందులో యాడ్ చేసుకోవాలి. ముందు ఒక ఉడుకు రానివ్వాలి, మూత పెట్టుకుందాం. ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. చేప ముక్కలు ఉడికినాయి. ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చింతచిగురుని యాడ్ చేసుకుందాం. చింతచిగురు తర్వాత గరం మసాలా వేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. ఈ ములక్కాయ ఫ్లేవరు, చింత చిగురు ఫ్లేవరు చక్కగా ముక్కగా పట్టి ఇగురు మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఎట్లాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడన్నా వడ్డించుకు తింటే బాగుంటుంది. ములక్కాయ ఉడికిందో చూసుకున్నాము, ఉడికింది. ఉప్పు కారం చూసుకున్నామండి. కొంచెం ఉప్పు కొంచెం కారం పడుతుందండి. కొంచెం ఉప్పు, 1/2 స్పూను, ఒక 1/2 స్పూను కారం. కొరమైన ఎగురు కదండి, ఎందుకంటే మనకి చింత ఎగురు ఉంది, ములక్కాయ ఉంది, కారం కొద్దిగా ఎక్స్ట్రానే పడుతుంది. దీనినే గుడ్డతో పట్టుకొని అట్లాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్లో కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే మంచిదండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఎందుకంటే చింత చిగురు ఉంది, ములక్కాయ ఉంది కాబట్టి. వేసుకొని మళ్ళీ చక్కగా గరిటె కట్టకూడదండి.
ఇంతేనండి, కొరమేను, చింత చిగురు, ములక్కాయ ఇగురు. ఇంతేనండి, కొరమేను, చింత చిగురు, ములక్కాయ ఇగురండి. ఎంతో టేస్టీగా తయారైంది. చూసారా? ఈ వంటకం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?